హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం విజయవాడలో ఉన్న శనిస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మనం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ టెంపుల్ అనేది మనం ప్రదక్షిణలు 19 చేస్తే మంచిదటండి. 3, 5 అలా కూడా చేసుకోవచ్చు. అలా 19 చేస్తే ఇంకా మంచిదని. అలాగే మన జాతకంలోనే ఏదైనా దోషాలున్నా దోష నివారణ పూజ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చేస్తారండి. అది చేయించుకుంటేనే మనం ఇంటికి వెళ్ళి స్నానం చేయాలంటారు. ఇక పంతులు గారు ఇక్కడ చేస్తున్నారు చూడండి. ఎవరికో ఆ పూజకు సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం ఇక్కడే అమ్ముతారండి. మనం ఇంటి దగ్గర నుంచి అయితే ఏం తెచ్చుకోని అవసరం లేదు, అన్నీ మనకి అక్కడే దొరుకుతాయండి. వడ్డించి దర్శనం చేసుకుంటే వేరే గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతే పర్వాలేదండి, స్నానం చేయని అవసరం లేదు. ఇది కూడా నేను నూనె వడ్డిస్తున్నాను స్వామివారికి. ఓం శనీశ్వరాయ నమః అని మనం నూనె పోస్తే మన జాతకంలోని ఏ దోషాలున్నా గండాలున్నా అన్నీ పోతాయండి. అది మాకైతే నమ్మకం. ఇప్పుడు అయిపోయింది ఆ స్వామి మీద పోయి ఓం శ్రీ శనేశ్వరాయ నమః. 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 శనేశ్వరాయ నమః. ఓం శ్రీ శనేశ్వరాయ నమః. స్వామివారి దగ్గర పెట్టి దండం పెట్టుకుని ఆ ఎదురు వేయాలి. ఇక మధ్య నువ్వులు తీసుకో. నువ్వులు పూలు ఎక్కడ దూర ప్రాంతాల నుంచి రాలేని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ నేను ఒక పాంప్లెట్ షేర్ చేశానండి. అందులో అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. మన జాతకంలో ఏదైనా దోష నివారణ పూజ చేయించుకోవాలంటే ఆ అకౌంట్ నెంబర్కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసి మన డీటెయిల్స్ చెప్తే వాళ్ళు పూజ చేస్తారండి. మేము వినాయకుడి గుడికి వచ్చామండి. మా ఛానల్ని చూసేందుకు థ్యాంక్ యూ.